జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, 2026 జూన్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, కష్టానికి ఫలితం కనిపించే సమయం ప్రారంభమైంది. శని ప్రభావం వల్ల క్రమశిక్షణ మరియు బాధ్యతలు పెరుగుతుంది. గురు అనుగ్రహంతో ఆర్థిక విషయాల్లో ఊరట లభిస్తుంది. కుజుడు ధైర్యం మరియు పని వేగాన్ని పెంచుతున్నాడు. రాహు కారణంగా సోషల్ మీడియా మరియు కొత్త పరిచయాల ద్వారా అవకాశాలు వస్తున్నాయి. ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ, నిర్మాణ, ఇంజనీరింగ్, ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి మంచి సమయం. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి మంచి సమాచారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి నెమ్మదిగా అయినా లాభాలు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో మాట జాగ్రత్త చాలా అవసరం. ఆర్థికమైనటువంటి డిసిప్లిన్ అనేది ఉండాలి. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. కుటుంబం మరియు ఆస్తి విషయాల్లో ఖర్చు పెరిగే అవకాశం ఉంది. భూమి, ఇల్లు, వాహనం కొనుగోలు ఆలోచనలు ముందుకు వెళ్తాయి. పాత బాకీలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం పునరుద్ధరీకరణ అవుతుంది. విదేశాల ఉద్యోగం చేస్తున్న వారికి లేదా స్టక్ అయిన వాళ్ళకి మళ్ళీ వీసా అంతా కూడా క్లియర్ అయ్యి ఉద్యోగాల్లో ఉన్నత స్థితికి వెళ్లే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కుటుంబ సంబంధాల్లో కుటుంబ సభ్యులతో బాధ్యతలు పంచుకోవాల్సి వస్తుంది. జీవిత భాగస్వామి సహకారం బలంగా ఉంటుంది. ప్రేమ విషయాల్లో ఆలస్యమైన మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పిల్లల చదువు లేదా కెరీర్ విషయంలో శుభవార్త వింటారు. ఇంకా విదేశీయ చదువు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి శుభవార్త కలిగే అవకాశాలు శుభమాసం. వీసా, డాక్యుమెంటేషన్ పనులు ముందుకు కదిలే అవకాశం. టెక్నికల్, మేనేజ్మెంట్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి సిద్ధమవుతున్న వారికి మంచి ఫోకస్ ఉంటుంది. సివిల్స్ లేకపోతే గ్రూప్ 1 ఎగ్జామ్స్ అంతా ఉంటే దానికంతా ప్రిపేర్ అవ్వండి బాగా. ఇంకా రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రాపర్టీ కొనుగోలు, అమ్మకాలు నెమ్మదిగా లాభం వస్తాయి. నిలిచిపోయిన నిర్మాణ పనులు మళ్ళీ ప్రారంభమవుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న ప్రతి ఒక్క సెగ్మెంట్ వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇంకా స్పెక్యులేషన్, షేర్ మార్కెట్ లో మిశ్రమ ఫలితాలు ఉన్నా కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎస్ఐపి ద్వారా మీరు అభివృద్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కళాకారులకి సినిమా, టీవీ, టెక్నికల్, ప్రొడక్షన్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్త్రీ పురుషులు ఇరువురికి కూడా సోషల్ మీడియాలో నెమ్మదిగా ఫాలోయింగ్ పెరుగుతుంది. మీ మాటే శాసనం అన్నట్టుగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా ఎన్నో రోజులుగా కోర్టు సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి డాక్యుమెంట్ విషయంలో నిర్లక్ష్యం చేయకండి. కాస్త నిర్లక్ష్యం చేస్తే ప్రతికూల అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్త. పెద్దల సలహా తీసుకోండి. ఇంకా ఆరోగ్యం పట్ల మోకాల నొప్పులు, అలసట, నిద్రలేనితనం ఉంటుంది. అజీర్ణం లేదా జలుబు లాంటిది, దగ్గు లాంటిది వస్తూ ఉంటుంది. కాస్త జాగ్రత్త పడండి. సమయానికి విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. అదృష్ట రంగు నీలం, నలుపు. అదృష్ట సంఖ్య 8 మరియు 4. అదృష్ట తేదీలు 8 మరియు 17 మరియు 26. అదృష్ట దిక్కు దక్షిణం. ఈ నెల పరిహారాలు: ప్రతి శనివారం శని భగవానుని ప్రార్థన చెయ్యండి. నల్ల నువ్వులతో నూనె దానం చెయ్యండి. ఆవులకి పచ్చి కూరలు అవన్నీ కూడా ఇవ్వండి. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. వృద్ధులకి మంచి అవకాశాలు ఇవ్వండి. వాళ్ళు ప్రోత్సహించండి. ఓం శనైశ్వరాయ నమః అని 108 సార్లు పారాయణం చేయండి. విజయోస్తు.